ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఇప్పుడు ఒక అత్యంత ఉత్కంఠభరితమైన పొలిటికల్ గేమ్ చేంజర్ ను తలపిస్తోంది. ఎన్నికలు ముగిసి 2 ఏళ్లు గడిచినా రసవత్ర పోరు మాత్రం చల్లారడం లేదు. ఒకవైపు వైసీపీ మళ్లీ తన పునాదులను వెతుక్కుంటూ పుంజుకోవాలని ఆరాటపడుతుంటే, మరొకవైపు కూటమి ప్రభుత్వం ప్రతిపక్షానికి కనీస అవకాశం కూడా ఇవ్వకూడదు అనే పక్కా స్కెచ్ తో ముందుకు వెళ్తోంది. ముఖ్యంగా ఆ పార్టీకి గుండెకాయ లాంటి రాయలసీమ, అత్యంత కీలకమైన ఉత్తరాంధ్ర, ఈ రెండు ప్రాంతాలలో వైసీపీ కోటలను బద్దలు కొట్టడమే కాకుండా కూటమి జెండాను శాశ్వతంగా పాతేందుకు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక సైలెంట్ పొలిటికల్ ఆపరేషన్ చేపట్టారు. అభివృద్ధి అనే ఆయుధంతో వైసీపీ సాంప్రదాయ ఓటు బ్యాంకుపై దెబ్బ కొడుతున్న ఆ సంచలన వ్యూహం ఏంటి? ఏపీ రాజకీయాన్ని శాసించబోతున్న ఆ మాస్టర్ ప్లాన్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల చరిత్ర తిరగరాస్తే రాయలసీమ ఎప్పుడూ ఒక నిర్దిష్టమైన రాజకీయ ముద్ర కలిగి ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి హవా నుంచి ఆ తర్వాత జగన్ సారథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం వరకు సీమనేల ఆ పార్టీకి తిరుగులేని కవచంగా నిలిచింది. 2014లో రాష్ట్రం విడిపోయాక టీడీపీ అధికారంలోకి వచ్చిన రాయలసీమలో మాత్రం వైసీపీ తన హవా కొనసాగించింది. కానీ గడిచిన ఎన్నికల్లో సీన్ పూర్తిగా తలకిందులైంది. చంద్రబాబు అనుభవం, పవన్ కళ్యాణ్ వేవ్ కలిసి రాయలసీమ రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చేశాయి. దాదాపు 2 ఏళ్లుగా వైసీపీ శ్రేణులతో పాటు జగన్ను షాక్ గురిచేసే ఊహించని మార్పు చూపిస్తూ చకచకా ముందుకు సాగుతోంది కూటమి సర్కార్. సార్వత్రిక ఎన్నికల్లో లభించిన ఆ సీమ విజయాన్ని కేవలం తాత్కాలిక సంచలనంగా అంగీకరించడానికి చంద్రబాబు సిద్ధంగా లేరు. పొలిటికల్ సెంటిమెంట్ల కంటే అభివృద్ధి మార్కుతో సీమ ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించాలనే బిగ్ ప్లాన్ నడుస్తుంది. ఎందుకంటే దశాబ్దాలుగా ఫ్యాక్షన్, కరువు అనే ముద్రపడిన రాయలసీమను పారిశ్రామిక హబ్గా మార్చే వ్యూహానికి పదును పెట్టారు. కేవలం మాటలు చెప్పకుండా శ్రీసిటీ విస్తరణ, అనంతపురంలో మెగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు, కడప మరియు కర్నూలు జిల్లాల్లో భారీ ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. రాయలసీమను భారతదేశంలోనే క్లీన్ ఎనర్జీ రాజధానిగా మార్చడానికి కూటమి ప్రభుత్వం స్పీడ్ పెంచింది. 1000 కోట్ల పెట్టుబడులతో టాటా పవర్, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు వేగంగా పట్టాలెక్కుతున్నాయి. 40,000 కోట్ల రూపాయలతో సీమను హార్టికల్చర్ లేదా ఉద్యానవన హబ్గా తీర్చిదిద్దే బృహత్తర ప్రణాళిక అమల్లోకి వచ్చింది. ఫలితంగా సీమ యువతకు స్థానికంగానే వేలాది ఉద్యోగాలు తలుపులు తడుతున్నాయి. ఒకప్పుడు సెంటిమెంట్తో రాజకీయం చేసిన చోట ఇప్పుడు ఉద్యోగాలు, పరిశ్రమల చర్చ మొదలైంది. ఇది వైసీపీ పాత రాజకీయాలకు కోలుకోలేని దెబ్బగా మారుతోంది. ఇక చూపు ఉత్తరాంధ్ర వైపు తిప్పితే కథ మరింత ఇంట్రెస్టింగ్గా మారింది. ఉత్తరాంధ్ర ప్రశాంతతకు నిలయం, కానీ దశాబ్దాలుగా వలసల సమస్యలతో నలిగిపోయిన ప్రాంతం. గతంలో ఇక్కడ మార్పులు ఊహించినా ఆశించిన స్థాయిలో పారిశ్రామిక పురోగతి వేగం పుంజుకోలేదు. దీన్ని కూటమి ప్రభుత్వం తన అవకాశంగా మలుచుకుంది. విశాఖపట్నాన్ని కేవలం పరిపాలనా నగరంగా కాకుండా గ్లోబల్ టెక్నాలజీ హబ్గా నిలబెట్టే వ్యూహం ఫలించింది. విశాఖ నగరంలో $15 బిలియన్, మన కరెన్సీలో చెప్పాలంటే దాదాపు 1,35,000 కోట్ల రూపాయల సంచలన పెట్టుబడితో గూగుల్ ఏఐ డేటా సెంటర్ శంకుస్థాపన జరగడం గ్లోబల్ లెవెల్లో మారుమోగింది. దీనికి తోడు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఈ నెల 1వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం చేయడం ఉత్తరాంధ్ర వాసుల్లో జోష్ తీసుకువచ్చింది.
విశాఖ ప్రత్యేక రైల్వే జోన్ సాకారం కావడం, పోర్టుల విస్తరణ, స్టీల్ ప్లాంట్ పరిరక్షణ చర్యలతో ఉత్తరాంధ్రలో పెట్టుబడుల ప్రవాహం కనిపిస్తోంది. ఐటీ, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో విశాఖ రూపురేఖలు మారిపోతుంటే ఉత్తరాంధ్ర ప్రజల్లో కూటమి పట్ల సానుకూలత పీక్స్కి చేరిన పరిస్థితి కనిపిస్తోంది. ఇది ఒకవైపు సీమ ఉత్తరాంధ్రాల కథ అయితే మరొకవైపు రాష్ట్ర రాజకీయ గుండెకాయ లాంటి ఉభయ గోదావరి జిల్లాల్లో విచిత్రమైన పొలిటికల్ వ్యూహం నడుస్తోంది. గోదావరి జిల్లాల్లో కూటమి పట్టు ఏమాత్రం చెదరకుండా ఉండే బాధ్యతను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన భుజస్కంధాలపై వేసుకున్నారు. కాపు సామాజిక వర్గం, రైతు వర్గాలు, స్థానిక వ్యాపార వర్గాల్లో జనసేన టీడీపీ మైత్రికి ఎలాంటి బీటలు పడకుండా క్షేత్రస్థాయిలో యంత్రాంగాన్ని నిరంతరం అలర్టు చేస్తున్నారు. మరోవైపు అమరావతి రాజధాని పరిధిలోకి వచ్చే కృష్ణా, గుంటూరులతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కూటమి ప్రభుత్వం తన ఓటు బ్యాంకును కంచుకోటగా మార్చేసింది. రాజధాని అమరావతి నిర్మాణాలు వేగవంతం కావడం, పారిశ్రామికంగా కారిడార్లు ఏర్పాటు కావడంతో మధ్య ఆంధ్ర ప్రాంతం పూర్తిస్థాయిలో కూటమి వైపే మొగ్గు చూపే వాతావరణం ఏర్పడింది. సంక్షేమాన్ని అందిస్తూనే అమరావతి ద్వారా ఆర్థిక వికాసాన్ని చూపిస్తూ ప్రతిపక్షాలకు ఏ ఒక్క జిల్లాలోనూ లొసుగులు దొరకకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ పరిణామాలన్నీ ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీవ్ర ఆత్మరక్షణలో పడేశాయి. పాత సెంటిమెంట్లు, సంక్షేమ పథకాల జపం చేసి మళ్లీ పుంజుకుందామని భావిస్తున్న వైసీపీకి కూటమి ప్రభుత్వం చూపిస్తున్న పారిశ్రామిక అభివృద్ధి, ఉద్యోగ కల్పన పెద్ద సవాల్గా మారింది. క్షేత్రస్థాయిలో ప్రజలు రాజకీయాల కంటే మాకు భవిష్యత్తు, ఉద్యోగాలు ముఖ్యం అనే మూడ్లోకి వెళ్తుండటంతో వైసీపీ తన వ్యూహాలను మార్చుకోక తప్పని పరిస్థితి తీసుకువచ్చింది. అటు రాయలసీమను రక్షించుకుంటూ ఇటు ఉత్తరాంధ్రను గ్లోబల్ మ్యాప్లో నిలబెడుతూ గోదావరి జిల్లాల్లో చెక్కు చెదరని పట్టు సాధిస్తూ ఏపీలో కూటమి ప్రభుత్వం ఆడుతున్న ఈ మాస్టర్ గేమ్ రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. మరి ఈ వేగాన్ని తట్టుకుని ప్రతిపక్షం మళ్లీ ఏ రకమైన వ్యూహంతో ముందుకు వస్తుంది? ఈ పొలిటికల్ అండ్ డెవలప్మెంట్ డ్రామా ఏపీ రాజకీయంలో ఎలాంటి కొత్త అధ్యయనానికి తెరతీస్తుందనేది రాబోయే రోజుల్లో తేలనుంది.